ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి మమతా బెనర్జీకి చిక్కులు మొదలయ్యాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆపరేషన్ ఆకర్ష పనిలో పడింది బీజేపీ. వరుసగా ఎమ్మెల్యేలు, ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ను వేట్టం మొదలుపెట్టారు. ఊహించని నేతలు కూడా తృణమూల్ను వేట్టం అత్యంత సంచలనంగా మారింది. ఓవైపు క్షేత్రస్థాయిలో కార్యకర్తలపై దాడులు, మరోవైపు నేతల వలసలు, తాజాగా పార్టీ బ్యాంక్ అకౌంట్ల సీజ్, ఇలా వరుస ఎదురు దెబ్బలతో సతమతమవుతున్నారు మమతా బెనర్జీ. ఈ రాజకీయ రణరంగంలో దీదీకి దారేది? రోజురోజుకు ఒంటరిగా మారుతున్న దీదీ ఈ యుద్ధాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? మమతా బెనర్జీ ఒకప్పుడు బెంగాల్ రాజకీయాల్లో మహారాణి, పాలిటిక్స్ ను శాసించిన కింగ్ మేకర్, ఎవ్వరికి తలవంచని ఫైర్ బ్రాండ్. కానీ ఓడలు బళ్లయ్యాయి. కనుసాయిగతో రాజకీయాన్ని శాసించిన నేత ఇప్పుడు వరుస వివాదాలు, కేసులు, తిరుగుబాట్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బెంగాల్లో ఓడిన మరుక్షణం నుంచి దీదీకి, ఆమె పార్టీ తృణమూల్కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 బ్యాంకు ఖాతాల లావాదేవీలు నిలిచిపోయాయి. దాదాపు 440 కోట్ల రూపాయల నిధులు ఉన్న ఈ ఖాతాలను ఫ్రీజ్ చేయడం ద్వారా పార్టీ అంతర్గత పోరు మరింత ముదిరింది. ఈ నిధుల మూలాలపై దర్యాప్తు జరపాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఒక ప్రైవేటు రంగ బ్యాంకులో ఉన్న ఈ 3 ఖాతాలపై డెబిట్ ఫ్రీజ్ విధించారు. అంటే ఆ ఖాతాల నుంచి డబ్బులు విత్డ్రా చేయలేరన్నమాట. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి చవిచూసిన తర్వాత పార్టీ సంస్థాగత ఆర్థిక నియంత్రణ కోసం ఆధిపత్య పోరు మొదలైంది. మాజీ మంత్రి అరుపు బిశ్వాస్, ప్రతిపక్ష నాయకుడు రితబ్రత బెనర్జీ మధ్య ఈ పోరు నడుస్తోంది. రితబ్రత బెనర్జీ వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పార్టీకి చెందిన ఈ 3 బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయి. అక్రమ వసూళ్లు, కట్ మనీ, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, వివిధ స్కామ్ల ద్వారా వచ్చిన డబ్బును ఈ ఖాతాల్లో మళ్లించారనే అనుమానాల్ని వాళ్లు తమ ఫిర్యాదులో వ్యక్తం చేశారు. అటు మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత అరుప్ బిశ్వాస్ కూడా ఈ అంశంపై స్పందించారు. సదరు బ్యాంకుకు లేఖ రాస్తూ పార్టీలోని నాయకత్వ వివాదం సద్దుమణిగే వరకు ఆ 440 కోట్ల రూపాయల డిపాజిట్లను ఎవరూ యాక్సెస్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల ఘోర పరాజయం తర్వాత మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ లేనంతటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సుదీర్ఘ కాలం పాటు బెంగాల్ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఆమెకు ఈ ఎన్నికల ఓటమి ఒక పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఓటమి భారాన్ని దిగమింగక ముందే పార్టీ శ్రేణుల్లో అంతర్గత కుమ్ములాటలు పెరగడం మమతకు పెద్ద తలనొప్పిగా మారాయి. బెంగాల్ వ్యాప్తంగా పార్టీ పట్టుసడులుతోందనే సంకేతాలు కనిపిస్తుండటంతో మమతా బెనర్జీ తన కోటను కాపాడుకోవడానికి ఇప్పుడు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం తృణమూల్ కాంగ్రెస్ నుండి వలసల పర్వం ఊపందుకుంది. పార్టీ భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయిన పలువురు ప్రజాప్రతినిధులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి చెందిన పలువురు ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఢిల్లీ స్థాయిలో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కీలక నేతలు ఇలా ఒకరి తర్వాత ఒకరు తప్పుకోవడంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన మమతా బెనర్జీ ఆశలకు గండిపడింది. పార్లమెంటులో పార్టీ బలం తగ్గడం రాజకీయంగా ఆమెకు పెద్ద దెబ్బ. కేవలం కేంద్ర స్థాయిలోనే కాకుండా స్థానికంగా రాష్ట్రంలోనూ మమతకు గట్టి షాక్ తగిలింది. బెంగాల్ వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో తమకు భవిష్యత్తు లేదని భావించిన ఈ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది అధికార పక్షం వైపు మొగ్గు చూపారు. ఇంత పెద్ద సంఖ్యలో శాసనసభ్యులు పార్టీని వీడడం వల్ల అసెంబ్లీలో తృణమూల్ కాంగ్రెస్ బలం భారీగా పడిపోయింది. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉన్న నేతలు కూడా చేజారిపోవడంతో పార్టీని తిరిగి పునర్నిర్మించడం మమతకు పెద్ద సవాలుగా మారింది. పార్టీని వీడిన ప్రజాప్రతినిధులు ఒక ఎత్తైతే, పార్టీలోనే ఉంటూ తిరుగుబాటు జెండా ఎగరేస్తున్న అంతర్గత శత్రువులు మమతకు నిద్ర లేకుండా చేస్తున్నారు. రితబ్రత బెనర్జీ వంటి సీనియర్ల నేతృత్వంలో ఏర్పడిన అసమ్మతి వర్గం నేరుగా మమతా బెనర్జీ నాయకత్వాన్నే ప్రశ్నిస్తోంది. గతంలో దీదీ మాటను వేదవాక్కుగా భావించిన నాయకులు సైతం ఇప్పుడు బహిరంగంగానే ఆమెను విమర్శిస్తున్నారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేదని, కొద్దిమంది చేతుల్లోనే అధికారం నడుస్తోందంటూ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అధికారం కోల్పోయిన మమత అలా అందరికీ టార్గెట్ అయిపోయారు. మరోవైపు కేసులు, అవినీతి ఆరోపణలు మమతకు బిగ్ ట్రబుల్ గా మారాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు మమతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బొగ్గు కుంభకోణం, ఉపాధ్యాయ నియామకాల స్కామ్ వంటి పాత వివాదాలు మళ్లీ తెరపైకి తెస్తూ పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నాయి. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలే 440 కోట్ల రూపాయల పార్టీ నిధులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆమెకు మింగుడు పడడం లేదు. చట్టపరమైన చిక్కులు ఒకవైపు, ప్రజల్లో పోగొట్టుకున్న విశ్వసనీయతను తిరిగి సంపాదించుకోవడం మరోవైపు మమతకు కత్తిమీద సాములా మారాయి. ఒకప్పుడు బెంగాల్ పులిగా పేరు తెచ్చుకున్నారు మమత. సుదీర్ఘంగా సాగిన లెఫ్ట్ కోటను బద్దలు కొట్టిన పొలిటీషియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
మా మాటి మానుష్ నినాదంతో బెంగాల్లో వేవ్ తీసుకొచ్చారు. అప్పటి వరకు సాగుతున్న సంస్కరణలకు చెక్ పెట్టి ప్రజలకు సంక్షేమాన్ని పరిచయం చేశారు. ఆమె ప్రకటించిన పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారు. అలా 34 ఏళ్ల లెఫ్ట్ ఆధిపత్యానికి గండి కొట్టి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 3 విడతలు బెంగాల్లో అధికారాన్ని చెలాయించింది. అయితే ఏళ్లు గడిచే కొద్దీ పార్టీని కుంభకోణాలు కమ్మేశాయి. కీలకమైన టీఎంసీ నేతలందరికీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్, రేషన్ స్కామ్లో చాలా మంది నేతలు ఇరుక్కున్నారు. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాల్ని అందించడం కోసం లబ్ధిదారుల నుంచి భారీగా లంచాలు తీసుకోవటం మమతా పార్టీని దెబ్బతీశాయి. సందేశ్ ఖాళీ ప్రాంతంలో టీఎంసీ నేతలపై వచ్చిన భూ ఆక్రమణలు, లైంగిక వేధింపుల ఆరోపణలు గ్రామీణ బెంగాల్లో ఆ పార్టీని బలహీనపరిచాయి. మరీ ముఖ్యంగా బెంగాల్లోని ఉత్తర ప్రాంతంలో జరిగిన లైంగిక వేధింపులు ఆ పార్టీకి మహిళా ఓటర్లను దూరం చేశాయి. ఇవన్నీ కలిసి తృణమూల్ను గత ఎన్నికల్లో ఓడించాయి. అలా అధికారాన్ని కోల్పోయిన వెంటనే అంతా ఊహించినట్టుగా మమతా బెనర్జీని సమస్యలు చుట్టుముట్టాయి. సొంత పార్టీ నేతల్నే సమన్వయం చేసుకోలేక, ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొట్టలేక డిఫెన్స్లో పడిపోయారామె. ఎంపీలు, ఎమ్మెల్యేల వలసలు, అంతర్గత కుమ్ములాటలు, ఆర్థిక మూలాల నిలిపివేత వంటి వరుస పరిణామాలు చూస్తుంటే తన జీవితంలోనే అత్యంత కఠినమైన రాజకీయ పరీక్షను దీదీ ఎదుర్కొంటున్నారని అర్థమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.